హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు గ్రాండ్ అనౌన్స్మెంట్. మన స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ December 31 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు 10% ఆఫ్ ఈఎంఐ ఆప్షన్తో పాటు అప్ ఫ్రంట్ ఆప్షన్ కూడా యాడ్ చేస్తాం. అంటే సింగిల్ పేమెంట్ ఒకేసారి చేసేసే వాళ్ళకి 48,000కి అందిస్తున్నాం. ఈఎంఐలో కావాలనుకుంటే 54,000 అవుతుంది. అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 48. ఇక్కడ 10% ఆఫ్, ఒకేసారి పేమెంట్ చేసే వాళ్ళకి 20% ఆఫ్ అనేది అందిస్తున్నాం. సో ఇది మంచి అవకాశం, వినియోగించుకోండి. January 1 నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. సో ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే కావాలి, క్రాష్ కోర్స్ లాగా కావాలనుకునే వాళ్ళు, అంటే ఆల్రెడీ కొంత బేసిక్స్ ఉన్నవాళ్ళు, కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. సో క్రిస్ప్గా, ఎగ్జామ్ ఓరియంటెడ్గా, తక్కువ అవర్స్లో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. క్రాష్ కోర్స్ ఫీజు వచ్చేసి 9999, 10,000 రూపీస్కి మీకు క్రాష్ కోర్స్ అందిస్తున్నాం. ఇది January 1 నుంచి ప్రారంభమవుతుంది. క్లాసెస్ మనకి 28 May వరకు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మీకు కోర్సు యాక్సెస్ మరి ఉండదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఈ కోర్సు మీకు వ్యాలిడ్ అనమాట. ఈ ఫీజు కూడా 31 December వరకే వ్యాలిడ్, తర్వాత ఫీజు పెరుగుతుంది. సో ఇవాల్టి ఎడిటోరియల్ కౌంటరింగ్ టెర్రర్. సో టెర్రరిజంకి సంబంధించింది, దాన్ని కౌంటర్ చేసే విషయంలో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి చూడండి. ఆల్ నేషన్స్ మస్ట్ కమ్ టుగెదర్ ఎగ్నెస్ట్ గ్రూప్స్ టార్గెటింగ్ సివిలియన్స్ని టార్గెట్ చేసే గ్రూప్స్కి వ్యతిరేకంగా దేశాలన్నీ కూడా కలిసి రావాలి. మస్ట్ కమ్ టుగెదర్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్స్ లిస్టింగ్ ఆఫ్ 4 హర్డిల్స్ అంటే ఏంటి, అడ్డంకులు, టు బెటర్ కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్. కౌంటర్ టెర్రరిజం విషయంలో వివిధ దేశాల మధ్యలో ఉన్న సహకారం ఇంకా బెటర్ చేయడానికి 4 హర్డిల్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి అని చెప్పి ఎస్ జయశంకర్ గారు లిస్ట్ అవుట్ చేశారు. ఏంటవి? దట్ ఈజ్ స్టేట్ సపోర్ట్ ఫర్ ఫినాన్సింగ్ టెర్రరిజంని ఫినాన్స్ చేయడానికి ప్రభుత్వాలే సపోర్ట్ చేయడం. టెర్రరిజం అంటే ఆయుధాలు కావాలి, బాంబులు కావాలి, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మనీ. దాన్ని టెర్రర్ ఫండింగ్ అంటాం. ఆ ఫినాన్స్ అనేది ప్రభుత్వం నుంచే, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు. ప్రభుత్వాలే దానికి ఫండింగ్ ఇవ్వడం అనేది ఒక ఆస్పెక్ట్, కొన్ని దేశాలు చేస్తున్నాయి. మల్టీలేటరల్ మెకానిజమ్స్ దట్ ఆర్ ఒపేక్ అండ్ ఎజెండా డ్రివెన్. మల్టీలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 3 countries. మెకానిజమ్స్ ఉన్నాయి కానీ విచ్ ఆర్ ఒపేక్ అంటే నాన్ ట్రాన్స్పరెంట్, పూర్తి ట్రాన్స్పరెన్సీ లేదు. ఎజెండా డ్రివెన్ అంటే ఏవో కొన్ని దేశాలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల్ని వాళ్ళ ఎజెండా కోసం ఏర్పాటు చేసినవే తప్పితే కొన్ని మెకానిజమ్స్ అవి ఎఫెక్టివ్ మెకానిజమ్స్ కాదు. అంటే టెర్రరిజంని కౌంటర్ చేయడానికి, దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి సరైన బలగం ఆ మెకానిజమ్స్కి లేదు అనే మీనింగ్ ఇక్కడ కనిపిస్తుంది. దే ఆర్ ఎజెండా డ్రివెన్. అండ్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ పొలిటిసైజేషన్ ఆఫ్ కౌంటరింగ్ టెర్రరిజం. కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. చైనా లాంటి దేశాలు తీసుకుంటే మనకి వేరే దేశంలో టెర్రరిజం గురించి మాట్లాడితే ఒకలా మాట్లాడతారు, ఇండియాలో టెర్రరిజం గురించి మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది. అందుకే డబుల్ స్టాండర్డ్స్ అంటాం. అండ్ పొలిటిసైజేషన్ ఆఫ్ కౌంటరింగ్ టెర్రరిజంని మనం కౌంటర్ చేసే ఆస్పెక్ట్స్లో పాలిటిక్స్ రాకూడదు. పొలిటిసైజేషన్ అంటే పాలిటిక్స్ అందులో ఇన్వాల్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్కి చెందిన కొంతమంది తీవ్రవాదులు ఉంటారు, వాళ్ళని UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులుగా రికగ్నైజ్ చేయాలని చెప్పి ఇండియా అడుగుతుంటుంది. UNSCలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశం అడుగుతూ ఉంటుంది. చైనా దాన్ని ఎప్పుడు బ్లాక్ చేస్తుంది. చైనా ఎలా బ్లాక్ చేస్తుంది? దానికి వీటో పవర్ ఉంది. ఎందుకు వీటో పవర్ ఉంది? UNSCలో చైనా పర్మనెంట్ మెంబర్, P5 మెంబర్. సో పాకిస్తానీ టెర్రరిస్టులని డెసిగ్నేట్ చేయనివ్వకుండా చైనా బ్లాక్ చేస్తూ ఉంటుంది. మరి దాని అర్థం ఏంటి? పాలిటిక్స్ వస్తున్నాయి దాంట్లోకి, నేషనల్ పాలిటిక్స్ సీన్లోకి వచ్చేస్తున్నాయి. అకార్డింగ్ టు వేర్ టెర్రర్ గ్రూప్స్ బిలాంగ్. అర్థమైందా? టెర్రర్ గ్రూప్స్ ఇండియాలో ఉంటే వాటిపైన ఈ చైనా లాంటి దేశాలు సాఫ్ట్గా ఉంటున్నాయి. టెర్రర్ గ్రూప్స్ వేరే దేశాల్లో ఉంటే రఫ్గా ఉంటున్నాయి. సో ద్వంద్వ ప్రమాణాలు. అండ్ ది నెక్స్ట్ ఫ్రాంటియర్ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ మనం దాటాల్సింది. ఫ్రాంటియర్ అంటే మనం దాటాల్సింది అని అర్థం. ఏంటది? ద యూజ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ డ్రోన్స్ అండ్ వర్చువల్ కరెన్సీ బై టెర్రరిస్ట్ డ్రోన్స్ వాడేస్తున్నారు, క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకుంటున్నారు ఫండింగ్ కోసం. మీకు అర్థమవుతుందా? సో ఇట్లాంటివన్నీ మనకి జరుగుతున్నాయి. సో వీటన్నిటిని మనం ఎలా క్రాస్ చేయాలి? నీడ్స్ అటెన్షన్. సో ఇదంతా కూడా ఇట్ రిక్వైర్స్ అటెన్షన్. మనమంతా దీనిపైన దృష్టి పెట్టాలి, వీటిపైన మనం దృష్టి పెట్టాలి అని చెప్పి అర్థం అనమాట. అర్థమైందా? సో ఫ్రాంటియర్ అంటే దట్ ఎక్స్ట్రీమ్ లిమిట్ అనమాట. ఆ లిమిట్ని మనం దాటాలి. సో ఫ్రాంటియర్ అంటే మనకి ఒక న్యూ ఫీల్డ్ ఫర్ ఎక్స్ప్లాయిటేటివ్ యాక్టివిటీ అంటారు.
అంటే మీకు ఆ మీనింగ్ కూడా ఉంది దీనికి. అంటే ఏంటి, ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ డ్రోన్స్ని, వర్చువల్ కరెన్సీ, ఇవన్నీ ఏంటి న్యూ ఫీల్డ్స్, వీటిని ఎక్స్ప్లాయిట్ చేసేసుకుంటున్నారు ఎవరు, టెర్రరిస్టులు. సో దీన్ని కూడా మనం అరికట్టాలి, దాన్ని కూడా మనం ఎలా ఎదుర్కోవాలో చూడాలి. ద ఫోకస్ ఆఫ్ ద యుఎన్ఎస్సి స్పెషల్ బ్రీఫింగ్ ఆన్ థర్స్డే. యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా కౌన్సిల్ మండలి స్పెషల్ బ్రీఫింగ్ జరిగింది మా థర్స్డే రోజు. దాని ఫోకస్ ఏంటి, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం అప్రోచ్, అది ఫోకస్ అనమాట. దట్ వాజ్ కన్వీన్డ్ బై ఇండియా. ఈ మీటింగ్ ఎవరు కన్వీన్ చేశారు, ఇండియా కన్వీన్ చేసింది. కన్వీన్ అంటే ఏర్పాటు చేయడం. ఈజ్ వెల్ టైమ్డ్, సరైన టైంకే తీసుకొచ్చారు. గివెన్ దట్ గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజం అండ్ ద శాంక్షన్స్ రిజీమ్స్ లాంచ్డ్ ఆఫ్టర్ 9/11 ఆర్ ఇన్ డిసరే. ఎందుకంటే టెర్రరిజం పైన ప్రపంచవ్యాప్తంగా మనం చేస్తున్న వార్ అనేది కావచ్చు, 9/11 తర్వాత మనకి యూఎస్లో జరిగిన సెప్టెంబర్ 11 అటాక్ తర్వాత వచ్చిన శాంక్షన్స్ రెజీమ్స్ ఏవైతే ఉన్నాయో, రెజీమ్స్ అంటే సిస్టమ్స్ అని అర్థం, శాంక్షన్స్ అంటే ఏంటి, ఆంక్షలు. అంటే టెర్రరిజంకి పాల్పడ్డ వాళ్ళపైన ఆంక్షలు విధించడం, వాళ్ళకి పెనాల్టీలు వేయడం, వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేలా చేయడం, ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ డిస్అరే. అవి సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు, అడ్డదిడ్డంగా ఉన్నాయి. దే ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ షేప్. ఇన్ దేర్ హేస్ట్ టు ఎగ్జిట్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2021, ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఆఫ్ఘనిస్తాన్ని తొందరగా వదిలేసి వెళ్ళిపోవాలి అనే తొందరలో, హేస్ట్లో ద యుఎన్ఎస్సిస్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు, ద యుఎస్ అండ్ యూకే, వీళ్ళిద్దరు కూడా స్ట్రక్ ద బిగ్గెస్ట్ బ్లో టు ద శాంక్షన్స్ రెజీమ్. శాంక్షన్స్ రెజీమ్కి అతిపెద్ద దెబ్బ కొట్టేసాయి ఈ రెండు దేశాలు కూడా. ఎలాగైనా వదిలి వెళ్ళిపోవాలని ఉద్దేశించి దెబ్బ కొట్టే. ఏ రకంగా, బై హోల్డింగ్ టాక్స్ విత్ ది తాలిబాన్తో చర్చలకు ఉపక్రమించి వాళ్ళతో కూర్చొని మాట్లాడి, సో ఒక శాంక్షన్స్ రెజిమ్స్కి ఒక రకంగా దెబ్బ కొట్టినట్టే. ఈజింగ్ దేర్ పాత్ టు పవర్ ఇన్ కాబూల్, వీళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి ఏవో కండిషన్స్ పెట్టి, ఆబ్వియస్గా వాళ్ళు మాట మీద నిలబడరు, కండిషన్స్ని ఫాలో అవ్వరు, ఈ విషయం వీళ్ళకి తెలుసు. అయినా సరే ఎలాగోలాగ ఏదో మాట చెప్పి వెళ్ళిపోవాలని చెప్పేసి పిలిపించి చర్చలు చేసి చివరికి వాళ్ళు పవర్లోకి వచ్చేలా చేశారు. లెట్టింగ్ దేర్ హ్యాండ్లర్స్ ఇన్ పాకిస్తాన్ ఆఫ్ ద హుక్. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఆఫ్ ద హుక్. ఆఫ్ ద హుక్ అంటే అర్థం ఏంటి, వదిలేసేలాగా. హుక్ అంటే ఏంటి, మనకి పట్టుకునేది హుక్. ఆఫ్ ద హుక్ అంటే వదిలేసే పరిస్థితికి తీసుకొచ్చారు. సెకండ్ ఏంటి, యాజ్ మిస్టర్ జైశంకర్ పాయింటెడ్ అవుట్, ఏ P5 కంట్రీ ఏంటి, చైనా కంటిన్యూస్ టు బ్లాక్ ద డెసిగ్నేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్. మీకు చెప్పాను, పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ని డెసిగ్నేట్ చేయనీయకుండా ఈ మనకి P5 కంట్రీ ఆపుతుంది. డెసిగ్నేట్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసినా, వాళ్ళకి ఎవరైనా ఫండింగ్ ఇచ్చినా అది టెర్రర్ ఫండింగ్ ఎందుకు వస్తుంది. యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ఏజెన్సీని, ఒక వ్యక్తిని టెర్రరిస్ట్ ఏజెన్సీ లేదా టెర్రరిస్ట్ కింద డెసిగ్నేట్ చేసింది అనుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు అయిపోతారు. డెసిగ్నేట్ చేయనీయకుండా చైనా ఆపేస్తుంది. ఓకే, ఇంక్లూడింగ్ 5 నేమ్డ్ దిస్ ఇయర్ ఫ్రమ్ ది LET అండ్ JEM. జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్-ఏ తోయిబా కావచ్చు, వాళ్ళని బ్లాక్ వాళ్ళని వీళ్ళని అంటే ఇక్కడ నుంచి ఈ రెండింటి నుంచి ఉన్న 5 టెర్రరిస్టులని డెసిగ్నేట్ చేయకుండా చైనా బ్లాక్ చేస్తుంది. ఫైనలీ, ఇన్స్టెడ్ ఆఫ్ యునైటింగ్ టు యాక్సెప్ట్ ఇండియా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే విషయంలో అందరూ కలిసి రావడంతో పాటు ఈ 1996 ఇండియా ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటి, ఆఫ్ ఎ కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రర్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ రావాలి. అంటే క్లైమేట్ చేంజ్ కోసం మనం UNFCCC తీసుకొచ్చాం, క్లైమేట్ చేంజ్ని కాంబాట్ చేయడానికి. అలాగే టెర్రరిజంని కాంబాట్ చేయడానికి కూడా ఒక కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ అనేది రావాలి. గ్రూప్స్ అన్ని మెంబర్స్గా సెపరేట్గా దాని మీద ఫోకస్ ఉండాలి. UNSCలో మాట్లాడుకోవడం కాదు, సెపరేట్గా దానిపైన డిస్కషన్ జరిగే ఫోరం మనం తీసుకురావాలి. టు ఇన్స్టిట్యూట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ ఆన్ కౌంటరింగ్ టెర్రర్ని కౌంటర్ చేసే విషయంలో గ్లోబల్ ప్రాక్టీసెస్ సిస్టమ్ తీసుకురావాలి, ఒక పద్ధతి తీసుకురావాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి, UN క్లాస్ తీసుకుని, యునైటెడ్ నేషన్స్ లా ఆఫ్ సీస్, కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్, సముద్ర జలాలను ఎలా వాడుకోవాలని చెప్పి ఒక కన్వెన్షన్ ఉంది. అలాగే క్లైమేట్ చేంజ్ విషయంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ COPలో జరుగుతూ ఉంటాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో. సిమిలర్గా టెర్రరిజంని కౌంటర్ చేసే విషయంలో కూడా వీ నీడ్ టు కమ్అట్ విత్ ఎ గ్లోబల్ కన్వెన్షన్, ఏ సెట్ ఆఫ్ రూల్స్. అలాగే స్పీసీస్ ట్రేడ్ విషయంలో కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. IUCN రెడ్ లిస్ట్ అని మనం వింటూ ఉంటాం, సైట్స్ అని చెప్పి మనం వింటూ ఉంటాం ట్రేడ్ విషయంలో. అలాగే దీని గురించి కూడా ఒకటి కావాలి అని ఇండియా ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసే విషయంలో అన్ని కంట్రీలు ఒక తాటిపైకి రావాలి. అలా రాకుండా ద P5 కంట్రీస్ ఆర్ హోప్లెస్లీ పోలరైజ్డ్. ఈ పర్మనెంట్ 5 కంట్రీస్ ఏంటి, రష్యా, UK, చైనా, US అండ్ ఫ్రాన్స్, అవి ఎప్పుడు కూడా పోలరైజ్ అయిపోతున్నాయి. పోలరైజ్ అంటే భిన్న ధృవాలుగా విడిపోతున్నాయి. అండ్ ఇర్రివోకబుల్లీ సో, దాన్ని మరి మార్చలేని పరిస్థితిలో, మార్చలేనట్టుగా. రివోక్ అంటే మళ్ళీ వెనక్కి తీసుకురావడం, వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా, మళ్ళీ నార్మల్ అయ్యే పరిస్థితి లేకుండా
ఇర్రివోకబుల్లీ, రైట్, ఇన్ ఏ వే ఇట్ కెనాట్ బి చేంజ్డ్. ఆ రకంగా అవి పోలరైజ్ అయిపోతున్నాయి ఓవర్ రష్యాస్ వార్ ఇన్ యుక్రెయిన్. ఏ విషయంలో? రష్యాస్ వార్ ఇన్ యుక్రెయిన్ విషయంలో. గివెన్ ద సినారియో, New Delhi's attempt at highlighting the issues during the last few weeks of its 2-year UNSC tenure was apt. సో ఈ సినారియోలో ఇండియా యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఏంటది? ఎట్ హైలైటింగ్ ద ఇష్యూస్, ఈ ఇష్యూస్ అన్నిటిని హైలైట్ చేయడానికి ఇండియా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో డ్యూరింగ్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ఇట్స్ యుఎన్ఎస్సీ టెన్యూర్. యుఎన్ఎస్సీలో ఇండియా మెంబర్, ఇప్పుడు పర్మనెంట్ మెంబర్ కాదు, నాన్ పర్మనెంట్ మెంబర్. యుఎన్ఎస్సీలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. నాన్ పర్మనెంట్ మెంబర్స్ 2 years మాత్రమే ఉంటుంది. సో 2-year టెన్యూర్ మనకి ఇప్పుడు అయిపోబోతుంది, లాస్ట్ ఫ్యూ వీక్స్ మాత్రమే ఉన్నాయి. ఈ టైంలో దీన్ని హైలైట్ చేయడానికి ఇండియా తన మెంబర్షిప్ను ఉపయోగించుకోవడం అనేది సరైనదే. యాజ్ ఇట్ బిల్టప్ టు ది బ్రీఫింగ్ విత్ కాన్ఫరెన్సెస్ ఇన్ ఇండియా. అయితే ఈ బ్రీఫింగ్కి ముందు కొన్ని కాన్ఫరెన్స్లు కూడా కండక్ట్ చేసింది ఇండియా, ఇంక్లూడింగ్ ఏ యుఎన్ కౌంటర్ టెర్రరిజం కమిటీ మీటింగ్ ఒకటి, నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ అని ఒకటి, అండ్ ఇంటర్పోల్ కాన్ఫరెన్స్ అని ఒకటి. ఇవన్నీ చేసి ఫైనల్గా యుఎన్ఎస్సీలో బ్రీఫింగ్ అనేది ఇచ్చిందనమాట. It is unfortunate, however, that the briefing appears to have been overshadowed. అయితే కష్టపడి ఇండియా బ్రీఫింగ్ ఇచ్చింది కానీ ఇది ఓవర్ షాడో అయిపోయింది. దీనివల్ల బై హీటెడ్ వర్డ్స్ అవుట్ సైడ్ ది కౌన్సిల్ బై మిస్టర్ జైశంకర్ అండ్ పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బిలావల్ భుట్టో జర్దారి. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ కౌన్సిల్ బయట ఒకళ్ళు కొంచెం పెద్ద మాట్లాడేసుకున్నారు. ఎవరు? జైశంకర్, బిలావల్ భుట్టో. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీళ్ళు ఇలా అనేసారు అలా అనేసారన్న మాటలు హైలైట్ అయిపోయి ఆ బ్రీఫింగ్ పక్కకి వెళ్ళిపోయింది, ఓవర్ షాడో అయిపోయింది. ఇన్ రెస్పాన్స్ టు మిస్టర్ జైశంకర్స్ కామెంట్స్ ఆన్ పాకిస్తాన్ బీయింగ్ ద ఎపీ సెంటర్ ఆఫ్ టెర్రరిజంకి పాకిస్తానే ఎపీ సెంటర్, ఎపీ సెంటర్ అంటే ఏ ప్లేస్ వేర్ మ్యాక్సిమం యాక్టివిటీ, మెయిన్ యాక్టివిటీ హ్యాపెన్స్. టెర్రరిజంకి సోర్సు పాకిస్తానే అని జైశంకర్ కామెంట్ చేశారు. దానికి రెస్పాన్స్ ఇస్తూ మిస్టర్ భుట్టో చోజ్ టు లాంచ్ ఏ పర్సనల్ టైరేడ్ అగెన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోదీకి వ్యతిరేకంగా పర్సనల్గా టైరేడ్ అంటే సిరీస్ ఆఫ్ యాంగ్రీ రిమార్క్స్, కోపంగా మోదీని పర్సనల్గా తిట్టడం అనేది జరిగింది. అండ్ 2002 గుజరాత్ రైట్స్, 2002 గుజరాత్ అల్లర్ని కూడా తీసుకొచ్చి ప్రస్తావించి మోదీ గారిని పర్సనల్గా ఆయన తిట్టడం చేశారు. చూడండి ఇక్కడ, దట్ పాకిస్తాన్స్ డొసైర్ ఆన్ వాట్ ఇట్ క్లెయిమ్స్ ఇస్ అన్ ఇండియన్ హ్యాండ్ బిహైండ్ ఎ బ్లాస్ట్ ఇన్ లాహోర్ essentially pertains to an attack on the 26/11 terrorist strikes mastermind and Lashkar-e-Toiba chief Hafiz Saeed is equally telling about the Pakistan government's regard for him as well as its desire to muddy the global narrative on terrorism. ఈ స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్. పాకిస్తాన్ ఏం చేస్తుంటే ఒక డొజైర్ తీసుకొచ్చింది. డొజైర్ అంటే కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అర్థమవుతుంది. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అబౌట్ ఏ పర్టికులర్ ఈవెంట్. ఒక ఈవెంట్కి సంబంధించి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కావాలంటే చూడండి అని చెప్తోంది. ఆన్ వాట్ ఇట్ క్లెయిమ్స్ ఇస్ అన్ ఇండియన్ హ్యాండ్ బిహైండ్ ఎ బ్లాస్ట్ ఇన్ లాహోర్లో ఒక బ్లాస్ట్ జరిగింది, దాని వెనకాల ఇండియా హ్యాండే ఉంది అని ప్రూవ్ చేసే డొజైర్ మా దగ్గర ఉంది అని చెప్పి పాకిస్తాన్ చెబుతోంది. అండ్ ఈ అటాక్ అనేది ఈజ్ పర్టైన్స్ టు ఎన్ అటాక్ ఆన్ ది 26/11 టెర్రరిస్ట్ స్ట్రైక్స్ మాస్టర్ మైండ్ అండ్ ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ మీద అటాక్ చేయాలని ఇండియా ప్రయత్నం చేసింది. అందుకే లాహోర్లో బ్లాస్ట్లు ప్లాన్ చేసింది. అతన్ని చంపడం కోసం ఇంత బ్లాస్ట్ చేసి పాకిస్తాన్లో టెర్రరిజంకి ఇండియా పాల్పడుతోంది అని ఒక డొజైర్ తీసుకొచ్చి పాకిస్తాన్ చూపిస్తోంది. అంటే ఇది మనకి ఏం చెప్తోంది? ఈజ్ ఈక్వల్లీ టెల్లింగ్ అబౌట్ ద పాకిస్తాన్ గవర్నమెంట్స్ రిగార్డ్ ఫర్ హిమ్. అంటే అతనంటే ఎంత ఇష్టమో పాకిస్తాన్కి అని అర్థమవుతుంది. అతన్ని కాపాడుకోవాలి, అతని పైన అటాక్ జరిగిపోతుంది. అతను ఎవడు అసలు? 26/11 టెర్రరిస్ట్ స్ట్రైక్స్కి మాస్టర్ మైండ్ అతను. లష్కర్-ఏ-తోయిబా అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి చీఫ్ అతను. అతని పైన అటాక్ చేయడానికి ఇండియా ప్రయత్నం చేసింది పాకిస్తాన్లో, అందుకోసమే లాహోర్ బ్లాస్ట్ చేసిందని చెప్పి డొజైర్ చూపిస్తోంది. ఇట్ మీన్స్ ఇదేం చూపిస్తోంది? పాకిస్తాన్ గవర్నమెంట్స్ కేర్ ఫర్ హిమ్, రిగార్డ్ ఫర్ హిమ్, అతను అంటే ఎంత గౌరవమో ఎంత ఇష్టమో మనకి ఎక్కడ కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్స్ డిజైర్ టు మడీ ద గ్లోబల్ నెరేటివ్ ఆన్ టెర్రరిజంకి సంబంధించి గ్లోబల్ నెరేటివ్ని మడీ అంటే మోర్ కన్ఫ్యూజింగ్ చేసేయాలి. అంటే టెర్రరిజంకి సంబంధించి ఒక స్టోరీ, ఒక పద్ధతి అందరూ అనుకునే విధానాన్ని మార్చేయాలి అనే ప్రయత్నం. అంటే ఏం జరుగుతుందంటే ఇండియాలో టెర్రరిజంకి పాకిస్తాన్ కారణం అనే ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం ఇండియా చేస్తుంటే పాకిస్తాన్లో కూడా బ్లాస్టులు జరిగాయి, దానికి ఇండియాయే కారణం అని చెప్పి సిస్టమ్ని మార్చి కన్ఫ్యూజ్ చేసేసి బయట దేశాలకి ఎవరి తప్పు తెలుసుకోలేని పరిస్థితి క్రియేట్ చేయడం అనేది పాకిస్తాన్ ఉద్దేశంలాగా కనిపిస్తుంది. ద గవర్నమెంట్ వుడ్ బి బెటర్ సర్వ్డ్ బై నాట్ టేకింగ్ ద బెయిట్. సో ఒక ఎర వేస్తుందన్నమాట, మీరు ఒక డైలాగ్ వేశారు, మేము ఒక డైలాగ్ వేసాం, దానికి సమాధానాలు చెప్తూ దానికి రెస్పాండ్ అవుతూ కూర్చుంటే సో మీరు ఇదంటారు మేము అదంటాం అనే మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఎరలో పడకూడదు, ఈ ట్రాప్లో పడకపోతేనే ద గవర్నమెంట్ వుడ్ బి బెటర్ సర్వ్డ్ అండ్ ఫోకసింగ్ ఇన్స్టెడ్ ఆన్ ద టాస్క్ అట్ హ్యాండ్. మన చేతిలో మనం ఇప్పుడు చెయ్యాలి
పని మీద దృష్టి పెట్టాలి. పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకి సమాధానం చెప్పే బదులు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఏంట పని? రీఇన్విగరేటింగ్ ద గ్లోబల్ ఎజెండా అండ్ కౌంటర్ టెర్రరిజం ఆర్కిటెక్చర్. సో గ్లోబల్ ఎజెండాని మళ్ళీ రీఇన్విగరేట్ చేయాలి అంటే గ్లోబల్ నెరేటివ్ రావాలి, గ్లోబల్ ఆర్కిటెక్చర్ రావాలి. మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. యూ కంపేర్ ఇట్ విత్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవడం కోసం UNFCCC, యునైటెడ్ నేషన్స్, మనకి FCCC వచ్చిందా, ఫ్రేమ్వర్క్ ఫర్ కాంబాటింగ్ క్లైమేట్ చేంజ్ వచ్చిందా. సిమిలర్గా ఇక్కడ కూడా మనకి గ్లోబల్ కన్వెన్షన్ రావాలి. దేనికి? కన్వెన్షన్ ఆన్ కౌంటరింగ్ టెర్రరిజంని కౌంటర్ చేసే కన్వెన్షన్ తీసుకురావాలి, ఆర్కిటెక్చర్ తీసుకురావాలి, ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి. మనకి ఇంకా చెప్పాలంటే మనకి ఏమంటాం, దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. బై ఎంఫసైజింగ్ ద నీడ్ ఫర్ యూనిటీ ఆన్ ద ఇష్యూ. సో ఇష్యూ పైన ప్రపంచ దేశాలన్నీ ఒకతాటిపై నడాలి అనే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తూ అన్నింటిని ఒకతాటిపై నడిపించే ప్రయత్నం ఇండియా చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని కంటిన్యూ చేయాలి, రీఇన్విగరేట్ చేయాలి. 1996 నుంచి ఇండియా మాట్లాడుతోంది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ దానికి ఎనర్జీ ఇవ్వాలి, అందరూ దాని గురించి మాట్లాడుకునేలా చేయాలి. అండ్ ఫర్ ఆల్ కంట్రీస్ టు ప్రొవైడ్ రిసోర్సెస్ టు ద బ్యాటిల్ అగెన్స్ట్ దోస్ డ్రివెన్ బై ఎ రాడికల్ ఐడియాలజీ. క్లైమేట్ చేంజ్ని ఫేస్ చేయడానికి ఎలాగైతే రిసోర్సెస్ మీరు కేటాయిస్తున్నారో, టెర్రరిజంని ఫేస్ చేయడానికి ఎదుర్కోవడానికి కూడా రాడికల్ ఐడియాలజీతో ఉన్నవాళ్ళు, తీవ్రవాద లక్షణాలతో ఉన్న వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా ఫండ్స్ అనేవి దేశాలన్నీ అలొకేట్ చేయాలి. హూ కంటిన్యూ టు థ్రెటన్ సివిలియన్ పాపులేషన్స్ వరల్డ్ వైడ్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సివిలియన్ పాపులేషన్స్. దేశాల మధ్య, ఆర్మీల మధ్యలో గొడవ జరిగితే పర్లేదు, కానీ సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, ప్రజలను చంపేస్తున్నారు ఇలాంటి బ్లాస్టుల ద్వారా. సో సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఉక్కుపాతంతో అణచివేయాలి. దానికోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఫండ్స్ని కేటాయించాలి. ఒక గ్లోబల్ ఆర్కిటెక్చర్ రావాలి, ఒక యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అనేది రావాలి. అర్థమవుతుందా? జస్ట్ లైక్ క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవడానికి ఎలా అయితే తీసుకొచ్చామో దీనికి కూడా అలాంటి కన్వెన్షన్ తీసుకురావాలని ఇండియా యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని అందరం కోరుకుందాం. సో మరొకసారి స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ గురించి చెప్తున్నాను. ఆఫ్లైన్ పైన కూడా ఆఫర్ ఉంది. వైజాగ్ అండ్ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, వైజాగ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 56,000, ఈఎంఐ ఆప్షన్లో వస్తే 63,000 మీరు పే చేసి రావచ్చు. ఇది కూడా 5,000 పర్ మంత్తో రావచ్చు. 31 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంది. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1 January. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బై.